దీన్ని కాంబినేషన్ ఏ విధంగా తేవాలి, ఏ పంట వేస్తే ఆదాయం వస్తుంది, ఏ పంటలు ఇంటర్ కల్టివేషన్ వేయాలి, 2-3 పంటలు 4 కూడా వేసుకోవచ్చు, ఎప్పుడెప్పుడు వేయాలి, కాంబినేషన్లో ఎంత ఆదాయం వస్తుంది, దానికి మార్కెటింగ్ ఎటు చేయాలి, ఇండస్ట్రీస్ని ఏ విధంగా అనుసంధానం చేయాలి, ఫుడ్ ప్రాసెసింగ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం, అవసరమైతే ఎంఎస్ఎంఈ పార్కులు మీరే ఎట్లా పెట్టుకోవాలి, పరిశ్రమలు మీరు ఎట్లా పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం. ఒకప్పుడు రాయలసీమ అంటే ఎడారిగా ఉందంటే ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా రాయలసీమని హార్టికల్చర్ హబ్గా ప్రపంచానికే అందించబోతున్నాం. దగ్గర 70-80 పండ్ల వెరైటీస్ తయారు చేస్తున్నారు. అక్కడ 18 వెరైటీస్ ఏది కావాలన్నా పండే పరిస్థితి, ఎడారిలో పండే ఖర్జూరం కూడా, డేట్స్ కూడా ఇక్కడ పండే పరిస్థితి వస్తూ ఉంది. డ్రాగన్ ఫ్రూట్ కానీ 1-2 కాదు. ఇటీవల మన రాష్ట్రంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడా లేనటువంటి మోడల్స్ తయారు చేస్తున్నాం. నేను 1 ఎకరా చెప్పాను, ఒక చిన్న రైతు 2,20,000 సంపాదిస్తున్నాడు. కేజీలో పౌల్ట్రీ పెట్టి, అది కూడా నాటుకోళ్లు పెట్టి, ఆ ఎగ్స్ అవన్నీ అమ్ముకొని 15,000, 20,000 రూపాయల నెలకు ఒక ఆడబిడ్డ సంపాదించుకునే అవకాశం ఉంది. ఇంకో పక్క ఇంటి దగ్గరనే మేకలు గాని గొర్రెలు గాని పెంచుకుంటే దాంట్లో కూడా ఆదాయం ఎక్కువ వచ్చే పరిస్థితి వస్తుంది. వ్యవసాయం చేయాలి, వ్యవసాయ అనుబంధ రంగంగా లైవ్ స్టాక్ ముందుకు పోవాలి, పాడి పరిశ్రమ. ఇప్పుడే మాట్లాడుతూ కొంతమంది చెప్పారు, రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా డైరీ ప్రోడక్ట్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇలాంటివన్నీ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. మనకు అడ్వాంటేజ్ చాలా ఉన్నాయి. కాఫీ నుంచి కోకో వరకు మన దగ్గర పండుతుంది, బత్తాయి నుంచి బొప్పాయి వరకు, పట్టు నుంచి పసుపు వరకు, పామాయిల్ నుంచి శనగ వరకు, అగ్రికల్చర్ నుంచి అక్వాకల్చర్, హార్టికల్చర్. మన రాష్ట్రంలో పండని పంట లేదు, పండని చోటు లేదని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. అయితే ఇక్కడ కావాల్సింది మారిన పరిస్థితులకు అనుగుణంగా మనం ఇవన్నీ ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ట్రెండ్స్ మీరు చూస్తే డైరీ, పౌల్ట్రీ, మీట్లో 2 లక్షల కోట్ల రూపాయలు జీఎస్టీపీ ఆదాయం వస్తుంది. హార్టికల్చర్లో 1,85,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం జీఎస్టీపీ వస్తుంది. అక్వాకల్చర్ చేపలు, షింపు, ప్రాణి ఇవన్నీ చూస్తే 1,40,000, 45,000 వస్తుంది. వ్యవసాయంలో కేవలం 50,000 వస్తుంది. ఇది వాస్తవ పరిస్థితి. ఒకప్పుడు అరకు కాఫీ ఎవరికి తెలియదు. నేను పట్టుబట్టి పంట పండించడమే కాకుండా ప్రపంచానికే పరిచయం చేయాలనుకున్నాం. ఇప్పుడు అరకు కాఫీ గ్లోబల్ బ్రాండ్ గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ప్రపంచం అంతా పెడుతున్నారు, ప్రతి ఒక్కరు ఆ కాఫీ తాగే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ మీరు చూసినప్పుడు మీరు తయారు చేసే వ్యవసాయ ఉత్పత్తులు ఒక గ్లోబల్ బ్రాండ్ గా తయారయ్యే పరిస్థితి రావాలి. అది తయారు చేయడం కోసమే నేను ఇక్కడికి వచ్చా. ఈరోజు నేను పెట్టిన మీటింగ్ మీరు చూస్తే ఇది ప్రారంభం మాత్రం. దీన్ని లాజికల్ గా తీసుకెళ్దాం, అందరం సమిష్టిగా పనిచేద్దాం. ప్రతి రైతుకు మళ్ళా ఒకసారి చెప్తున్నా, ఇన్నోవేటివ్ గా ఆలోచించాలి, వినూత్నంగా ఆలోచించాలి, సమస్యలకు పరిష్కార మార్గం ఆలోచించాలి, సమస్యలు రాకుండా చూసుకోవాలి. ప్రభుత్వం పూర్తిగా ప్రపంచం అంతా అధ్యయనం చేస్తాం. మంచి కన్సల్టెంట్స్ పెట్టుకున్నా, నా ఆలోచనలు వాళ్ళకి ఇస్తా. ప్రపంచంలో ఏం జరగబోతుందో ముందే మనకు చెప్పి, తద్వారా రైతాంగం ఏ పంట పండించాలనో ఆ పంటే పండించేడుగా మీ అందరికీ గైడెన్స్ ఇచ్చే బాధ్యత నాది. కానీ ఇచ్చిన దాన్ని అమలు చేసే బాధ్యత, మళ్ళా తిరిగి ఫలితాలు చెప్పే బాధ్యత అనునిత్యం మీరు మేము కలిసి దీన్ని ముందుకు తీసుకుపోతే ప్రపంచానికి, నాకు చాలాసార్లు చూశాను, ఆంధ్ర రైతు చాలా తెలివైనవాడు.
ఎక్కడ నీళ్లుంటే అక్కడ ఆంధ్ర రైతు ఉంటాడు. ఇప్పుడు కాదు, ఈరోజు ఇక్కడి నుంచి మీరు చూస్తే ఒకప్పుడు చిన్న చిన్న ప్రాజెక్టులు వస్తున్నాయంటే గంగావతి అంటే బళ్ళారా పక్క అంతా తెలుగు వాళ్ళు వెళ్ళిపోయారు. కర్ణాటక మొత్తం వెళ్ళారు, తెలంగాణ మొత్తం వెళ్ళారు, తమిళనాడు వెళ్ళారు, ఆఫ్రికాకి వెళ్ళారు, ఇంకా వేరే దేశాలకు వెళ్ళిపోయారు. అది తెలుగు వాళ్ళకుండే సత్తా, అది తెలుగు రైతుకుండే ధీమా అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అలాంటి రైతులు ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ క్రైసిస్ అనేది వస్తుంది, కానీ ఆ క్రైసిస్ లేకుండా చేయడం మనందరి బాధ్యత. నేను కొంతవరకు సగం సక్సెస్ అయ్యా. నేను ఎప్పుడు కూడా వ్యవసాయ పంటలు మార్చాలన్నా, రాయలసీమ అక్వాకల్చర్, రాయలసీమ హార్టికల్చర్ పంటలు పెట్టాలన్నా, ఆంధ్ర కోస్టల్లో అక్వాకల్చర్కి